వెల్కమ్ వ్యూయర్స్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ ప్రాన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మళ్ళీ స్ట్రెస్ గురించే టాపిక్, కాకపోతే డిఫరెంట్ అప్రోచ్. మనకు ఓన్లీ 2 చాయిసెస్ ఉన్నాయి, హెల్తా వెల్తా. వెల్త్ ఉన్న చోట హెల్త్ ఉండట్లేదు, హెల్త్ ఉన్న చోట వెల్త్ ఉండట్లేదు. యాక్చువల్లీ ఇది బాగా నార్మలైజ్ చేయబడింది, లైక్ బాగా న్యూ నార్మల్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే ధనార్జన, ఫేమ్. మనందరిలో కూడా ధనార్జన, ఫేమ్, ఓవర్ ప్యాషన్ కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండడము, ఓవర్గా ఓవర్ ఆప్టిమిజం అనొచ్చు. ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోయినాయి మనందరిలో కూడా. దీంతో పాటు స్ట్రెస్ కూడా ఆటోమేటిక్గా వెనక వస్తుంది కదా. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అలాగే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చాలా స్ట్రెస్కి లోన్ అవుతారు. ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఇవన్నీ పెట్టుకొని 12 గంటల పని 8 గంటల్లో కుదేసినట్టు చేసేసుకుని పని నుంచి బయటపడదామనే ఆలోచనలో ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. బ్రేక్ తీసుకుంటారు, వెకేషన్ ప్లాన్ చేస్తారు. వెకేషన్ అనేది ఎలా ఉండాలి మనకు? అసలు చాలా చిల్ అవ్వాలి, ప్రశాంతంగా గడవాలని కదా మనం బ్రేక్ తీసుకునేది. బట్ జనరల్గా వెకేషన్స్ టైంలో ఏమవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎగ్జాస్ట్ అవుతారు. చూస్తూనే సెలవులు అయిపోతాయి. టికెట్ బుకింగ్లు, అక్కడికి వెళ్ళాక హోటల్ బుకింగ్స్, వేరే వేరే ప్రదేశాల్లో బయట తిండి, వెళ్ళే ముందు ఒక వారం నుంచి గూగుల్ సెర్చ్, బట్టలు చదువుకోవడము, షాపింగ్, తిరిగి రావడము, అలసిపోయి మూలకు పడ్డము. ఆ వెకేషన్కి వెళ్ళిన ఆ స్పిరిట్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటారు చాలామంది. చాలా తక్కువ మంది ట్రావెలింగ్ని బాగా ఎంజాయ్ చేసాం, రిలాక్స్ అయ్యాము వెకేషన్లో అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనందరం కూడా అంతే. ట్రావెలింగ్ అంటే నాకైతే టైంకి మనం రీచ్ అవుతామా, వెళ్ళగలమా, ఈ ట్రాన్స్పోర్టు ఈ గోలగానే అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా ట్రావెల్ చేసింది చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే నేను వర్క్ వైజ్ నేను విజయవాడకి రెగ్యులర్గా ట్రావెల్ చేయడమే చాలా ప్రశాంతంగా గడుస్తుంది నాకు. అంటే పనిలోనే నేను ప్రశాంతతను వెతుక్కుంటున్నాను కనుక నాకు సరిపోతుంది. బట్ వెకేషన్ తీసుకున్నా కూడా రిలాక్స్ అవ్వలేకపోతున్నారు, స్ట్రెస్ ఫ్రీగా ఉండలేకపోతున్నారు కూడా. ఓవర్ ఆప్టిమిజం, పనులు క్విక్గా అయిపోవడం, వీటన్నిటి వెనుక మనకు కొద్దిగా ధనార్జన, ఫేమ్, షో ఆఫ్, ఇవన్నీ కొంచెం ఎక్కువ వచ్చేసినాయి మనందరిలో కూడా. దీనివల్ల స్ట్రెస్సే మిగులుతోంది తప్ప ప్రొడక్టివిటీ ఎక్కడా లేదు. ప్రొడక్టివిటీ కోసం టార్గెట్స్ని పెంచుకొని మనం స్ట్రెస్ అవుట్ అయిపోయి ప్రొడక్టివిటీ లెవెల్స్ తగ్గించేసుకుంటున్నాం. పుట్టాము, మన టార్గెట్ ఏంటి అంటే ఒక టాప్ స్టార్ అయిపోవాలి, టెలివిజన్ స్టార్ అయిపోవాలి, లేదా సమాజానికి మనం ఒకటి నిరూపించేసేయాలి అర్జెంటుగా. నిరూపించుకోవడం తప్పులేదు, ఆ వ్యసనం మనలో ఎక్కువైపోయింది. అంటే మనందరము పుట్టేశాం, చలో ఇప్పుడు చదువు అయిపోయింది, నెక్స్ట్ ఏ టీవీ స్టారో అయిపోవాలి, ఒక సెలబ్రిటీ అయిపోవాలి, లేదు అంటే నా జీవితం సార్థకం కాదు, లైఫ్ అంటే ఒక రాక్ స్టార్ లెవెల్లో ఉండాలి, లైఫ్ అంటే ఒక ఇలా ఉండాలి, అలా ఉండాలి. చాలా ఓవర్ ఆప్టిమిజం అయిపోయింది. ఎస్, దిస్ హ్యాస్ బికమ్ న్యూ నార్మల్ దీస్ డేస్. We have been raised on television to believe that we'll become superstar someday. We have to become superstar someday. If not, మన లైఫ్ వర్తీ కాదు. ఫ్యాక్ట్ ఏంటి? లైఫ్ని లీడ్ చేయట్లేదు మనం. తొందరగా చచ్చిపోతున్నామా? ఓకే, తొందరగా లైఫ్ లీడ్ చేసేద్దాం, టైం లేదు. ఇందులోనే బట్టతలలు, ఇందులోనే ట్రీట్మెంట్లు, ఇందుకోవాలి, బతకాలి, ఇందులోనే హెల్త్ ఇష్యూస్, ఇందులోనే హెయిర్ ఇష్యూస్, అన్నీ కవర్ చేసేస్తున్నాం. దేని మీద పర్టికులర్ అసలు దేనికోసం పరిగెడుతున్నాం మనం? ఏంటి మన గోల్ ఏంటి, ఏం కావాలి మనకి అనే పర్పస్ లేకుండా పరిగెడుతున్నాం. లైఫే ఒక డిప్రెషన్ అయిపోయింది. ఒక మార్కెటింగ్లు, అడ్వర్టైజింగ్ ఇవేం చేస్తాయి? కార్లు కొనండి, ఇల్లు కొనండి, ఈఎంఐలు కట్టండి, ఇప్పుడేం పే చేయకండి, ఈఎంఐలు కట్టండి, తర్వాత చూసుకుందాం, కడతా ఉండండి, జీవితకాలం ఈఎంఐలు కడతా ఉండండి. జాపాన్లో ఈ వర్క్ కల్చర్లో పడి స్ట్రెస్ అవుట్ అయిపోయి ఎర్లీ ఏజ్లో చనిపోవడాన్ని కరోషి అంటారంట. ఇది జాపనీస్లో ఎక్కువగా ఉంది. ఈ స్ట్రెస్, వర్క్, తను ఎవరు పెద్దగా పట్టించుకోరు కూడా. చలో స్ట్రెస్ అయ్యేది, పోయాడు. రాంగ్ ఈటింగ్, అవుట్ సైడ్ జంక్, ఆడ్ స్లీపింగ్ అవర్స్, ఇవన్నీ కలిపి లాస్ట్కి మనకి బ్రేక్ని కూడా సరైన బ్రేక్ని ఇవ్వట్లేదు. గ్లోబల్లీ ఈ ప్రాబ్లం ఉంది చెప్పాలంటే, నాట్ జస్ట్ ఇన్ జాపాన్ ఆర్ మన దగ్గరే అని కాదు. ఇట్స్ అ బిగ్ డెట్రిమెంట్ ఆన్ అవర్ హెల్త్. అండ్ రాబోయే జనరేషన్ ఎట్లా ఉంటుందో కానీ నాకు ఆలోచిస్తే బాగానే భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలా చిటికేసేలోపు ఇప్పుడు ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు. సో గ్లోబల్లీ మనం చాలా ప్రోగ్రెస్ అయ్యాము. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. దీని వెనుక ఎన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఎన్ని డిప్రెషన్ కేసెస్, ఎన్ని సూసైడ్ కేసెస్, ఎన్ని
డివోర్సెస్, ఎన్ని సూసైడ్స్, ఎన్ని ఎర్లీ డెత్స్ ఇవన్నీ అయ్యుంటాయి. లైఫ్ స్పాన్ కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా మూవ్ అయిపోతుంది. ఎర్లీగానే మనం అన్నీ హిట్ చేసేస్తున్నాం. కార్పొరేట్ వరల్డ్ అన్నా ఏదన్నా మనమే, అందులో ఉన్నది కూడా అందరం మనమే. ఇన్కమ్, జాబ్ వీటన్నిటితో లింక్డే. బట్ ఐ డోంట్ సే జాబులు మానేసి ఇంట్లో కూర్చోండి అని చెప్పట్లేదు, కానీ ఉన్న టైంలోనే 8-9 గంటలు పని చేద్దాం, మిగతా 16 గంటలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకొని సరైన ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చామా, బయటే చెప్పులతో పాటు ఆఫీస్ పనులు, బాధ్యతలు కూడా మర్చిపోవాలి. పొందగలము. ఫ్యామిలీని అలా ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాలి అన్నా కూడా ఆ బయట చికాకులు ఇంట్లో తీసుకురాకూడదు. మన అందరం కూడా సమ్వేర్ వీ హ్యావ్ టు బికమ్ కోఆపరేటివ్గా ఉండాలి, కైండ్గా ఉండాలి ఒకరితో ఒకళ్ళు. స్లో డౌన్ అయినా అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. స్లో డౌన్ అయినా మళ్ళీ మనం రీఛార్జ్ అయ్యి బలం పుంజుకోగలం. లేదు ఇదే పరుగులో ఉన్నామా, ఎప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ పరుగు మనకు తెలియదు. దెర్ ఈజ్ నో గోల్, వీఆర్ రన్నింగ్ నో వేర్. ఇది ఒక పెద్ద వార్ జోన్ లాగా, ర్యాట్ రేస్ లాగా, ఎటు పరిగెడుతున్నామో తెలియదు, గుంపంతా వెళ్తుంది, మనం కూడా వెళ్ళిపోతున్నాం. అందుకని నేను న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. న్యూ ఇయర్కి నా రెజల్యూషన్ ఏంటో తెలుసా అండి? అందరేమో మంచి మంచి వెకేషన్స్ ప్లాన్ చేస్తారు, లేదంటే చక్కటి రెజల్యూషన్స్ తీసుకుంటారు, జిమ్కి వెళ్ళాలను, ఇక్కడి నుంచి ఇది మొదలు పెట్టాలను. నేను కూడా అలాగే ఉండేదాన్ని ఒకప్పటి వరకు. ఈ సంవత్సరం నా రెజల్యూషన్ ఏంటి అంటే ఏమీ చేయకపోవడమే. నేను బ్రేక్ తీసుకున్నాను. ఎవ్రీవన్ వాజ్ కన్సర్న్, లైక్ మెయిల్స్ పెట్టారు కొంతమంది, ఏమైంది ఎందుకు వీడియోస్ చేయట్లేదని. మన స్టాఫ్ కూడా మనం ఇన్ని వీడియోస్ చేద్దాము, ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, ఇలాంటి ప్లాన్స్ చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఇంకేవో ప్లాన్స్ చెప్పారు. బట్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్లాన్స్. వీలైనంత వరకు ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేయకుండా ప్రశాంతంగా గడుపుదాము ఒక నెలన్నర. అసలు యూట్యూబ్ వీడియోస్ చేయకూడదు అనేది నేను నియమం పెట్టుకున్నాను. సో అలాగే చేశాను. కొన్ని రోజులు అసలు వీడియోస్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏదో వెకేషన్కి వెళ్ళలేదు, కొత్త ప్లేసెస్ చూడలేదు, ఏమీ చేయలేదు. ఐ వాజ్ జస్ట్ ఎట్ హోమ్. ఇంట్లో తిన్నాను, బోర్ కొడితే నిద్రపోయాను, కాసేపు వాకింగ్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్, అంతే. ఇది ఇంతకు మించి నేను ఏ ఆలోచన తీసుకోదలుచుకోలేదు. ఏ ఆలోచన తీసుకోకుండా చాలా కంఫర్టబుల్గా 1.5 months లీడ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా వర్క్హాలిక్ అండి. ఎవరు లేచే టైం కంటే ఒక 3 గంటల ముందే లేస్తాను నేను. నిజంగానే ఏదో పని పెట్టుకొని లేవను, బట్ ఎర్లీగా పడుకుంటాను. ఐఎమ్ ఎర్లీ టు బెడ్. దాదాపు 8:30, 9:30 ఈ రెండే నా టైమ్స్ అనమాట. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా దినచర్య ఇలాగే ఉంటుంది. 9:30 అయింది అంటే నేను 9:30 ఎక్కువ నాకు పడుకోకుండా ఉండడం. సో పడుకుంటాను, పొద్దున్నే లేస్తాను, ఏదో నోట్స్ రాసుకుంటాను, వీడియోస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఇలా పనులు ఉంటాయి మామూలుగా, చిన్న ఏవో పనులు చేసుకుంటాను. ఇంట్లో పెద్దగా పని కూడా నేనేం చేయను, బట్ తొందరగా లేస్తాను. లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వరకు నాకు ఆల్రెడీ ఒక హాఫ్ డే గడిచిపోయినట్టుగా ఉంటుంది. దెన్ 2 బ్రాంచెస్కి ట్రావెల్ చేస్తా. ఒక పూట ఒక బ్రాంచ్, ఒక పూట ఒక బ్రాంచ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది నాది. ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో వెళ్ళకుండా కాస్త వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి డైట్ చేంజ్ చేస్తూ ఉంటాను. కొన్ని రోజులు ఏ పెద్ద నియమాలు పెట్టుకోకుండా ఇష్టమైనవి తినడము, ఇలాంటివి ప్లాన్ చేస్తాను. ఎక్కడ నేను లైఫ్ మిస్ అవ్వనండి. ఫ్యామిలీ టైం అంతే ఉంటుంది, ఎనర్జెటిక్గా పనిచేస్తాను. కానీ చూసే వాళ్ళకి ఏంటి ఇంత హెక్టిక్, ఇంత ట్రావెల్ చేస్తుంది ఈమె, మళ్ళీ విజయవాడ వెళ్తూ ఉంటారు, మధ్యలో ఇక్కడ 2 బ్రాంచెస్ తిరిగేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఎవ్రీవన్ సజెస్ట్ మీ కాస్త నీకోసం నువ్వు కూడా టైం తీసుకొని. బట్ ఐ రియలీ డోంట్ నో. ఇంట్లో ఉంటే నిజంగా ఏం చేయాలో కూడా నాకు నిజంగా తోచదండి. ఏం చేస్తాం, మహా అయితే ఒక హాఫ్ డే పడుకుంటాం, నాకు మిగతా హాఫ్ డే ఎలా గడుస్తుందో నాకు అర్థం కాదు. బట్ ఈ సంవత్సరము మ్యాక్సిమం బ్రేక్ తీసుకుందామనేసి ప్లాన్ చేశాను. నాట్ బికాజ్ ఐఎమ్ టైర్డ్, నాట్ బికాజ్ ఇట్ ఈస్ హెక్టిక్, బట్ వేరే వాళ్ళకి అనిపిస్తుంది హెక్టిక్ అని అలా, కానీ నాకు ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు లేదు. ఐ లైక్ మై వర్క్, నాకు ఇష్టం వర్క్. మన క్లయింటేల్తో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకి వీలైనంత వరకు నా పర్స్పెక్టివ్ నుంచి కూడా హెల్ప్ చేయడం అనేది, ఇలాంటివి నాకు బాగా ఇష్టం. ఇన్వాల్వ్ అవుతాను బాగా ఆఫీస్ వర్క్లో. దో సర్జన్స్ ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద అదర్ వర్క్, బట్ వరకు కంపెనీ ఒక్కొక్కసారి నేను టెలికాలర్ జాబ్ కూడా చేసేస్తాను. మన దగ్గర టెలికాలర్ జాబ్ కూడా చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఐ లైక్ టు చెక్ ఫోన్స్, మెసేజెస్, ఏం చేస్తున్నారు మన క్లయింట్స్, ఏం అడుగుతున్నారు, వీళ్ళు ఎలా, మన స్టాఫ్ ఎలా స్పందిస్తున్నారు ఏంటి, అప్పుడప్పుడు అలా కూడా చూస్తూ ఉంటాను. సో ఈసారి మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే నేను ఆన్సర్ చేస్తే ఆశ్చర్యపోకండి. సో
ఇలా అంతా బాగానే ఉన్నా కూడా ఐ ఫెల్ట్ ఐ షుడ్ బి టేకింగ్ బ్రేక్. ఈ న్యూస్ పేపర్లలో ఈ మధ్య బాగా చూస్తున్నాం కదా, చాలా చిన్న వయస్కుల వాళ్ళు సడన్గా చనిపోతున్నారు. జిమ్కి వెళ్తారు, మంచి డైట్ చేస్తారు, అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ మధ్య సుస్మితా సేన్, గతంలో మిస్ యూనివర్స్ ఆవిడ వర్కౌట్ ఫ్రీక్, చాలా బాగా డైట్ మెయింటైన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. సడన్గా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎలా? లేటర్ ఆవిడ చెప్పింది ఏంటంటే ఈ వర్కౌట్సే నన్ను కాపాడినాయి చనిపోకుండా అని కూడా చెప్పారు. దట్స్ వెరీ గుడ్. బట్ స్టిల్ కొందరికైతే 30sలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఐ థాట్ సమ్వేర్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్. ఒకసారి నేను స్లో డౌన్ అవ్వాలేమో, ఎక్కడో మరీ చాలా ఎక్కువగా శ్రమ పడుతున్నాను, అంత అవసరం లేదేమో అనిపించింది. ఎస్ మనమేమి బాగా పెట్టి పుట్టిన వాళ్ళం కాదు, రోజు పనికి వెళ్తేనే మనకి డబ్బులు వస్తాయి. కాకపోతే సమ్వేర్ ఐ ఫెల్ట్ నేనే లేకపోతే ఏం చేసుకుందాం డబ్బు, మంచిగా హెల్త్ కాపాడుకుని నెలనాళ్ళు రీఛార్జ్ అవుతే చక్కగా ఇంకాస్త ప్రొడక్టివిటీ పెరగచ్చేమో కదా అనిపించిందండి. సో లాస్ గురించి నేను పట్టించుకోలేదు. ఐ స్టేడ్ హోమ్ 1.5 months, నో వీడియోస్, నో ఇన్స్టాగ్రామ్, ఫోన్లు ఎత్తలేదు. చాలామంది తిట్టుకున్నారు నన్ను, ఇవేంటి ఫోన్లు ఎత్తదు అని. బట్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్లాన్స్ కదా. సో ఆ వీడియోస్ అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా స్లో డౌన్ అయిపోయాను. తీరిగ్గా మీరందరూ కూడా నాతో ఇంట్లో ఉన్నట్టుగా చక్కగా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాను. ఆ చేంజ్ మీరు అబ్జర్వ్ చేసుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూవర్స్. ఇంకా వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అన్నా చేద్దాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.